ఇలాంటి దరిద్రుడు పాలించిన కేసీఆర్ 10 ఏళ్లలో నిజంగా ఆ పథకం లేకుంటే లక్షల మంది చనిపోయారు ఆకలి చావులతో. అందుకనే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానం. తెలంగాణ ఇస్తాంటే ఇచ్చినాం. ఆగస్టు 15 మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. అలా మంత్రివర్గంలో సభ్యునిగా మా ఎమ్మెల్యేలు మేమందరం కూడా రైతులకు మాటిస్తున్నాం. ఈ డ్రామారావు, ఈ అవలేష్ రావు మాటలు మళ్ళొక్కసారి ఇవాళ మోసం అని తెలిసిపోయింది కదా. ఎంత పిరికి పని అంటే ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టుకుంటాను భయపడుతుంది. నాయన మంత్రి పదవి తీసి అవతల పడేసిన నేను. నిజంగా రైతుల్లో ప్రేమ ఉంటే నీదేం డ్రామా? కనీసం మెదక్లో డిపాజిట్ తెచ్చుకోవాలి. రైతుల కోసం నేనేదో మునగాన్ని ముఖ్యమంత్రి గారితో ఛాలెంజ్ చేస్తున్నాను చెప్పుకుంటానుక. నీ మెదక్లో డిపాజిట్ తెచ్చుకో దమ్ముంటే. మెదక్ సీటు కూడా ఓడిపోతుంది. 13, 14 కాంగ్రెస్కి వస్తున్నాం. ఇక ఆయన కట్టబట్టుకొని బయలుదేరిండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాలే. 4 నెలల్లో ఎన్నిసార్లు సెక్రటరియట్కి వచ్చిందంటే నా 10 ఏళ్ళల్లో 4 నెలల్లో మా ముఖ్యమంత్రి గారు వచ్చిన దాంట్లో 10% సార్లు కూడా రాలే. మొత్తం 5-10 సార్లు రాలే. మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉంటే 3 నెలల్లో 60 రోజులు 60 సార్లు వచ్చింది సెక్రటరియట్కి. అందరిని కలిసేవారు. అపాయింట్మెంట్ లేదు, సెక్యూరిటీ లేదు, ఎవరిని చెక్ చేసేయలేదు. ఈయన దగ్గర హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ పోతే ఒక హోంగార్డ్ కట్ట తీసుకొని రెండో పడితే 120 కిలోల స్పీడ్లో రివర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. హోమ్ మినిస్టర్నే బయటికి వెళ్ళి నీ అంతతో పాలన. నీ జోకర్ ఎమ్మెల్యేలు ఇవాళ పెద్ద జోకర్ అయ్యిండు. హరీష్ రావు చూస్తే జాలితో పాటు కొంచెం ఎందుకంటే డివైడ్ పోతుంది పార్టీ. జూన్ 4th దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఎటు పోవాలన్నా, ముంబై పోవాలన్నా, దుబాయ్ పోవాలన్నా, ఎక్కడ దాచుకోవాలన్నా అని ఆ మెంటల్ ప్రతిపాదనలో ఇవాళ రాజీనామా పత్రం. ఆ పత్రం పేజీన్నర ఉన్నది. పేజీన్నర ఉండేది హరీష్ రావు 1.5 లైనే ఉంటుంది. అది మీ ప్రెస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు 10 టీవీ గిన్టీవీ చేసుకున్నది మన 4 గంటలు ఇంటర్వ్యూ చేసిన TV9 కూడా చెప్తున్నా. ఇప్పటికైనా హరీష్ రావు బండారాన్ని రెండోసారి మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్నాడు. ఆ రోజు అగ్గిపేట దొరకలేదని మోసం చేసి మా పిల్లల్ని చంపిండు. ఇవాళ రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఒలకబోస్తున్నాడు. ఈ డ్రామారావు గురించి జర ఎక్కువ చేయండి. ఆ రాజీనామా పత్రం మీ టీవీ ఛానల్లో కూడా వేయండి. మీరు స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ కావాలంటే ఆయన ఒపీనియన్ తీసుకోండి. నేనే చెప్తున్నా 5 సార్లు ఎమ్మెల్యే 1.5 లైనే ఉంటుంది. ఒక్క వర్డ్ కూడా అటు ఇటు పోవద్దు. ఆ లైన్ రాస్తే మా బుక్లో ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. అది 1.5 పేజ్ ఎక్కడ 1.5 లైనే రాయాలి. ఒక వర్డ్ ఎక్కువ రాసినా యాక్సెప్ట్ కాదు. అది చెప్తున్నా కదా. అగ్గిపెట్టే డ్రామా మళ్ళీ పెట్టిండు. అందుకనే ఒక జోకర్ అయిపోయిండు, ఒక అవలేష్ రావు అయిపోయిండు ఆయన.